రైట్ వెంకన్న గారు, థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ సత్యమూర్తి గారు ఒక విషయం గుర్తు వస్తుంది. ఇప్పుడు వెంకన్న గారు మాట్లాడితే అంత నెల క్రితమే కదండి, 2 నెలలు కూడా అలా ట్వీట్ పెట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఎంతకాలం బతుకుతాడు పబ్లిక్ పెట్టాడు. ఆల్రెడీ అతనికి ఇదేదో వచ్చేసి మధ్యమరపు వచ్చేసింది, వాళ్ళ రేపా అన్నట్టున్నాడు. ఇతను గనక మేము అధికారంలోకి వచ్చేదాకా బతుకుంటే దరిద్రమైన ట్వీట్ పెట్టాడు. ఇవాళ ఇది పెట్టి నాకు వ్యక్తిగతమైంది లేదు అని మళ్ళీ సన్నయ్య నొక్కులు అంకం మేసాలు అంటారు ఆంధ్రాలో. అట్లా దీన్ని ఎలా చూడాలా? అసలు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడుని ఆయన ఏజ్కి గౌరవం ఇవ్వటం, ఆయన నాయకత్వానికి గౌరవం ఇవ్వటం అదంతా పక్కన పెట్టి ఒక కుట్రపూరితంగా ఒక పేరు పెట్టి పిలుస్తాడు. అవును, అది చాలా అసహ్యంగా. అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆమెకి సంబంధించి ఎంత నీచంగా ఇతను పెట్టాడనేది అసలు మామూలు దారుణంగా కాదు. అసలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయటంలో స్పెషలిస్ట్ ఇతను విజయసాయి రెడ్డి. ఎవరినైనా సరే ఎవరిని కూడా వదలకుండా వాళ్ళని వెంటబడి వేధించే మనస్తత్వం ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. అందుకనే ఇందాక బుద్ధ వెంకన్న గారు ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా విజయసాయి రెడ్డిని సపోర్ట్ చేసేంత హీన స్థితిలో దీన స్థితిలో విజయసాయి రెడ్డి లేడు, ఎవరూ లేరు అక్కడ. మొత్తం వాళ్ళిద్దరికీ కూడా మామూలుగా అయితే పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదులే అంటారు అందరూ. ఇతనికి పశ్చాత్తాపం కూడా సరిపోదు. నేను అందుకనే వెంకటకృష్ణ గారు, నేను ఆ ట్వీట్ మీరు చదివారు కదా, ఆ ట్వీట్ లో ఉన్న మ్యాటర్ చూసి ఇదే కన్నింగ్ గా ఉందని చెప్పాను కదా. అంటే చంద్రబాబు నాయుడు ఆయనకేం సంబంధం, చంద్రబాబుకి నీకు ఏం సంబంధం, లేకపోతే పవన్ కళ్యాణ్ తోటి ఏం సంబంధం, నువ్వు నా పార్టీ ఏంటి, నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నావు, నువ్వు జగన్కి థ్యాంక్స్ చెప్పుకో, భారతిరెడ్డికి థ్యాంక్స్ చెప్పుకో, అంతేగాని నువ్వు వేరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి, వాళ్ళు ఏం చేశారు నీకు? ఈ తరహాలో అంటే కుట్రపూరిత రాజకీయాలు చేయడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన ప్రతి కుట్రకి మూల స్తంభం ఇతనేనండి. అంటే ప్రజల మీద జరిగిన కుట్రలు కావచ్చు, పార్టీ లోపల జరిగినవి కావచ్చు, ఏదైనా సరే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అతను ఆ కుట్రపూరిత మనస్తత్వంతో ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ నుంచి ఆయన్ని బయటకు పంపించారు. ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు, అది ఉండగానే మళ్ళీ ఇక్కడ కోర్టులో వేసుకున్నాడు. అంటే వాళ్ళు ఎంత విసిగిపోయి ఉంటే ఇతని మీద ఎంత నెగిటివ్ రిపోర్ట్స్ రాబోతే చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇతను ఎందుకు బహిష్కరిస్తారు? ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ ఇప్పుడే బ్రేకింగ్ వస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరిన విజయసాయి రెడ్డి. మధ్యాహ్నం ఏమో ట్వీటు రాజీనామా అని. ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయి రెడ్డి పిటిషన్. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కావాలన్న విజయసాయి రెడ్డి. సిబిఐ స్పందన కోసం విచారణ ఈ నెల 27కు వాయిదా వేసిన సిబిఐ కోర్టు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్స్